నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా సైకిల్ పార్టీకి పరాజయాలు ఎదురవుతున్నాయి. అన్నయ్య బదులు తమ్ముడు పోటీ చేసినా ఫలితం మారలేదు. ప్రత్యర్థి పార్టీలే పై చేయి సాధించాయి. ఎన్నికలకు ముందు తమ్ముడు ఫ్యాన్ గూటికి చేరడంతో ఆ పార్టీకి మైనస్ అయిందా? ఇచ్చిన మాట ప్రకారం ఆ మాజీ మంత్రి మాట మీద నిలబడతారా? రాజకీయాలకు దూరమవుతారా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో 3 ఎన్నికల తర్వాత టీడీపీ గెలిచింది. 2004లో యనమల రామకృష్ణుడు తుని నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. 1983 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా రామకృష్ణుడు పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు కృష్ణుణ్ణి బరిలో దింపారు. అయినా ఉపయోగం లేదు. 2 సార్లు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కూతురు దివ్య పోటీ చేసి విజయం సాధించారు. ఈ మొత్తం పరిణామాలపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ టికెట్ తనకు రాదని తెలుసుకున్న యనమల కృష్ణుడు ఎన్నికలకి 2 నెలల ముందు సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనేక ఆరోపణలు చేస్తూ ఫ్యాన్ పార్టీలోకి వెళ్లిపోయారు. అదే తమకు కలిసొచ్చిందని ఇప్పుడు టీడీపీ లెక్కలేస్తోందట. 1983 నుంచి తుని ఎమ్మెల్యేగా రామకృష్ణుడున్నప్పటికీ కృష్ణుడే చక్రం తిప్పారు. పార్టీ హ్యాట్రిక్ ఓటములకు కృష్ణుడు కారణమని పక్కన పెట్టిందట. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడం నెగిటివ్ మొత్తం కృష్ణుడితో వెళ్లిందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారట. ఆ వ్యతిరేకత వైసీపీకి మైనస్ అయిందని చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ తునిలో మాత్రం వైసీపీ గెలుస్తుందని నేతలు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. తుని టీడీపీ కోఆర్డినేటర్ గా పక్కన పెట్టినప్పటి నుంచి వైసీపీలో చేరాలని యనమల కృష్ణుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాత్రం ఆయన రాకని తీవ్రంగా వ్యతిరేకించారట. చివరికి దాడిశెట్టి రాజాని కన్విన్స్ చేయడంతో వైసీపీలోకి కృష్ణుడి ఎంట్రీ జరిగిందని గుసగుసలు వినిపించాయి. తమ్ముడు పార్టీలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పినప్పటికీ యనమల రామకృష్ణుడు ఎక్కడా స్పందించలేదు. మనకి కావాల్సింది అదే కదా అని లెక్కలు వేశారట. పొమ్మనలేక పొగబెట్టాం, అది వర్కౌట్ అయిందని రామకృష్ణుడి వర్గం చర్చించుకుంటోంది. 2014లో 18,573 ఓట్లు, 2019లో 24,016 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపున దాడిశెట్టి రాజా విజయం సాధించారు. ఈసారి మెజారిటీ 15,000 ఓట్లకు 1 ఓటు తగ్గినా అది గెలుపు కాదని, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇప్పుడు తునిలో టీడీపీకి 15,177 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో దాడిశెట్టి రాజా చెప్పిన మెజారిటీ వచ్చిందని, అయితే అది ఆయనకి కాదని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారట. రాజా ఎప్పుడు పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అవుతారని తెలుగు తమ్ముళ్లు ట్రోల్ చేస్తున్నారు. సవాల్ చేయడం కాదు, దాన్ని అమలు చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. దారిన పోయే కంప మీద వేసుకోవడం అంటే ఇదేనని కృష్ణుడిని ఉద్దేశించి కూడా కౌంటర్ చేస్తున్నారట. రాజా చెప్పిన మాట కృష్ణుడి వల్ల అయిందని అంచనా వేసుకుంటున్నారు. మొత్తానికి బ్రో వెళ్లిపోవడం తమకు కలిసొచ్చిందని తుని టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దాడిశెట్టి రాజా చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకోవాలని యనమల రామకృష్ణుడు అనుచరులు టీడీపీ నేతలు కోరుతున్నారు. మరి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట మీద ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.